మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అనంతపురంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 25 మందికి పైగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రిడ్జి పై నుంచి ఒక్కసారిగా కింద పడింది. తెల్లవారుజామున సమయం. బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. మరికొన్ని గంటలలో గమ్యస్థానం చేరుకుంటామేనని వారందరూ కూడా ఆ నిద్రలో జారుకొని వెళ్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దం. క్షణాల వ్యవధిలో వారు ప్రయాణిస్తున్న బస్సు గాల్లో నుంచి లేచి వంతెనపై నుంచి కింద పడిపోయింది. ప్రయాణికుల ఆహాకారాలు, రక్తపు మడుగులో డ్రైవర్లు. అసలు ఆ తెల్లవారుజామున అనంతపురం జాతీయ రహదారిపైన ఏం జరిగింది? అంత పెద్ద బస్సు, ఐషర్ వాహనం ఒకేసారి వంతెనపై నుంచి ఎందుకు కింద పడ్డాయి? అసలు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇవాళ ఉదయం ఒక మహాఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొంగూరూరు గ్రామ సమీపంలో ఉన్న నేషనల్ హైవే పైన ఈ యొక్క విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యారు. పోలీసులు మరియు స్థానికులు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 32 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఈ బస్సు పొంగూరూరు వంతెన వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి ఐషర్ అంటే DCM వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్నటువంటి వేగానికి ఆ 2 వాహనాలు వంతెన కల్వర్టు పైనుంచి అమాంతం కిందకు దూసుకు వెళ్ళాయి. ఒక్కసారిగా బస్సు కింద పడడంతో ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయారు ఆ బస్సులో. ముఖ్యంగా బస్సు మరియు ఐచర్ వాహనాల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో క్యాబిన్లో ఉన్న 2 డ్రైవర్లు ఇరుక్కుపోయారు అదే క్యాబిన్లో. ప్రమాదాన్ని గమనించినటువంటి తోటి వాహనదారులు వెంటనే పామిడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. ముఖ్యంగా క్యాబిన్లలో ఇరుక్కుపోయినటువంటి 2 డ్రైవర్లను గ్యాస్ కట్టర్ల సహాయంతో అత్యంత కష్టపడి బయటకు తీశారు. ఇక గాయపడిన 18 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు వెంటనే పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నటువంటి డ్రైవర్లను, కొందరు ప్రయాణికులను మెరుగైనటువంటి వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఇక ఈ ఘటన వల్ల హైవే పైన ఒక్కసారిగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు చాలాసేపు శ్రమించి అక్కడ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేశారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా పోలీసులు విచారణ జరపగా 2 విషయాలు స్పష్టమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి అతివేగం, రెండవది డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయం డ్రైవింగ్కు అత్యంత ప్రమాదకరమైనదని, ఇలాంటి సమయంలోనే నిద్ర కళ్ళు మూసివేస్తుంది. దీనికి తోడు హైవేపై ఓవర్ స్పీడ్తో ఈ ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి ఘోర ప్రమాద ఘటన మరొకసారి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే బస్సు ప్రమాద ఘటనలు అనేటువంటి వార్త వింటేనే ఒళ్ళు జలధరించేటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలల క్రితం జరిగినటువంటి ఈ ప్రమాదాల తాలూకు దృశ్యాలు, ఆ ఘటన తాలూకు ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితిని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మరొకసారి బస్సు ప్రమాద ఘటన, అది కూడా ఇంత పెద్ద బ్రిడ్జ్ నుంచి కింద పడిపోయిందనేటువంటి వార్త వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకైతే ఎవరు అందరూ ఈ ప్రమాదంలో మరణించినటువంటి పరిస్థితి లేదు. బట్ డ్రైవర్ల పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్యాబిన్లో ఇరుక్కుపోయినటువంటి వారికి వారిని అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాబట్టి మిగతా వారికి గాయపడ్డ వారందరూ కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు, వారి బంధువులందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్కి పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు అందరినీ ఒక్కసారిగా కన్నీటి పర్యాంతం చేస్తున్నాయి. ఇది అరౌండ్ 3 o'clockకి జరిగింది. దానికంటే జస్ట్ 5-10 minutes బిఫోర్ టాయిలెట్ కాపాడు. 10 minutes ఇంకా నేను మేల్కొనే ఉన్నా, ఫోన్ చూసుకుంటున్నా. ఇంతలో దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత అంటే నేను ఇక్కడ పక్కన పెద్ద మనిషి చెప్పి ఓవర్టేక్ చేయడానికి వెళ్ళాడు లారీని, బస్సు ఓవర్టేక్ చేయడానికి. ఇక్కడ నేరో అయ్యేసరికి వాడు లారీ వాడు ఏం చేశాడు, కొంచెం నేరో అయింది కదా అని అటు రైట్కి వచ్చాడు. అదే టైంలో వాడు ఓవర్టేక్. సో అది తిరిగి 2 పడిపోయాయి. నా మీద అటు పక్కన ఉన్న మనిషి నా మీద పడ్డాడు. సార్ దాదాపు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉంటారు సార్? 30-36 ఉంటారు. 30-36 ఇంకా ప్రమాదం జరిగినప్పుడు ఎవరికైనా ఇంకా తీవ్రత ఏమైనా జరిగిందా సార్? మీరు ఏమైనా చూసారా అసలు? అంటే కొంతమందికి తలకు దాకాయి. అంటే నాకు తెలిసి ఎవరు డెత్ అంతా కాలేదనుకుంటా. డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సో క్రెయిన్ వచ్చి లాగి తర్వాత డ్రైవర్కి తీసుకుని ఆయనకి ఇంజురీస్ అయి ఉంటాయి బాగా. జామున అరౌండ్ 4:30కి బెంగళూరు వెళ్తున్న బస్సుకి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పొగరూరు దగ్గర ఒక 20 members మాస్ క్యాజువాలిటీ తీసుకొచ్చారండి. అందులో ఒకరికి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది. వాళ్ళని వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి అనంతపూర్ షిఫ్ట్ చేసుకున్నాము. మిగిలిన వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి
ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను, నవంబర్ ట్రావెల్స్. సో అరౌండ్ 4:30కి అక్కడ NH-44 బ్రేక్ ఆపారు. సో బ్రేక్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఒక 5 to 10 minutes తర్వాత బస్సు అండర్ బ్రిడ్జ్లో పడిపోయింది. సో నేను మా వైఫ్ ఇద్దరం హాస్పిటల్కి వచ్చాము.